చిన్న వ్యాపారాల కోసం నిధులు సమకూర్చుకోలేని ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వారికి వడ్డీ లేని రుణాలను ఈ యొక్క ఉద్యోగిని పథకం ద్వారా అందించడం ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మొత్తం 88 రకాల వ్యాపారాలు అయితే చేసుకోవడానికి 3 లక్షల వరకు ఈ యొక్క స్కీమ్ లో మీకు ఈ రుణం అయితే ఎవరైతే జరుగుతుందండి. అయితే ఈ స్కీమ్ లో గరిష్టంగా 3 లక్షల వరకు రుణం అయితే ఇస్తారు. బ్యాంక్ గ్యారంటీ అవసరం కూడా లేదండి. తిరిగి చెల్లించడానికి 3 నుంచి 7 సంవత్సరాల వరకు గడువు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క 3 నుంచి 7 సంవత్సరాలు అనేది బ్యాంక్ యొక్క నామ్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వితంతు లేదా వికలాంగ మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి అయితే వడ్డీ లేని రుణాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా 50% వరకు రుణం మీద సబ్సిడీ కూడా ఇస్తారండి. అదే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 30% వరకు సబ్సిడీ అనేది ఉంటుంది. ఈ బిజినెస్ అన్ని పెట్టుకోవడానికి మహిళలకి 3 లక్షల వరకు వడ్డీ అయితే లేకుండా రుణం అయితే ఇస్తారండి. అయితే ఈ పథకం కింద లోన్ పొందాలంటే కుటుంబం యొక్క ఆదాయం 1.5 లక్షల కన్నా తక్కువ ఉండాలి. భర్త లేని మహిళలకు, దివ్యాంగుల మహిళలకు కుటుంబ ఆదాయంతో పరిమితం ఎటువంటి లిమిట్ లేదండి. ఎస్సీ, ఎస్టీ మహిళలు ఎక్కువగా ప్రాధాన్యత ఎవరైతే చేస్తారండి. దరఖాస్తు అనేది ఏ రకంగా చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులకి అంటే ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఇలా మీకు దగ్గరలో ఉన్న ఎలాంటి బ్యాంక్ అయినా సరే వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఉద్యోగిని పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని అప్లికేషన్ ఫామ్ పూర్తిగా నింపి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని జత చేసి ఆ డాక్యుమెంట్స్ ని ఆ యొక్క బ్యాంక్ అధికారికి ఇచ్చినట్టయితే బ్యాంక్ వారు మీ దగ్గరికి వచ్చి ఒకసారి ఫీల్డ్ ఎంక్వైరీ అనేది చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ ని పై అధికారికి పంపిస్తారు. పంపించిన తర్వాత అది అప్రూవ్ వస్తే మీకు రుణం అనేది రావడం అయితే జరుగుతుందండి. ఇది ఆఫ్లైన్ విధానం అండి. అదే మీరు ఆన్లైన్ లో కానీ పెట్టుకోవాలనుకుంటే మీకు వెబ్సైట్ అనేది ఉంటుందండి. ప్రతి ఒక్క బ్యాంక్ వెబ్సైట్ లో కూడా ఉద్యోగిని స్కీమ్ యొక్క టైల్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క బ్యాంక్ సైట్ లో కూడా ఈ యొక్క ఉద్యోగిని స్కీమ్ సంబంధించిన ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసి అక్కడ అప్లై నౌ ఉంటుంది. అప్లై నౌ మీద క్లిక్ చేయగానే మీకు డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత అది ప్రాసెస్ అయ్యి బ్యాంక్ వారు మీ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత మీకు లోన్ అనేది అప్రూవ్ అవడం అయితే జరుగుతుందండి.